తెలంగాణ హిందూ సోషల్ టీవీ తరపున మరి నేను మీ నీరిటి ఆంజనేయులు ఈరోజు చందనవెల్లి భూ నిర్వాసితులకు అన్యాయం జరిగిందని గత 8 సంవత్సరాల నుంచి మరి పోరాడుతుంటే ఇక్కడ వచ్చేసి TGIIC మరి సరాస్ హైజీన్ ప్రొడక్ట్స్ అని చెప్పి ఒక కంపెనీ గత నెల రోజుల నుంచి ఒక రైతును బాగా ఇబ్బంది పెట్టుకుంటే, అది కూడా ఎక్స్ సర్వీస్ మ్యాన్ కె రెడ్డయ్య గారు మరి ఆయనకు 5 ఎకరాలు ఉంటే మరి ఒక నష్టపరిహారం కూడా ఇవ్వకుండా ఇప్పటి వరకు చాలా ఇబ్బందుల పరిస్థితిలో ఉన్నది. ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యిండు. మరి మొన్న 3 రోజుల కింద మరి ఒక ఆయన వచ్చేసి ఇదంతా పొలం చూసి అప్సెట్ అయిపోయి బీపీ ఎక్కువైపోయి హాస్పిటల్లో పడ్డాడు. మరి సారాస్ హైజీన్ ప్రొడక్ట్ వాళ్ళు ఇగో భూమి పూజ చేసి మరి రైతులు లేనప్పుడు భూమి పూజ చేసేసి మరి గత 3 రోజుల కింద 50 మంది నుంచి 100 మంది రైతుల అదే గూడాల తీసుకొచ్చేసి మరి రైతుల మీద భయభ్రాంతులకు గురి చేసి ఆ రోజు చెప్పడం జరిగింది. మరి ఈరోజు కూడా ఇక్కడ సైడ్కి వచ్చి చూస్తే మరి రైతు కె రెడ్డయ్య గారు హాస్పిటల్ అడ్మిట్ అయ్యిండ్రు. మరి మేము ఇక్కడ వచ్చి చూస్తే ఇదంతా వర్క్ అలాగే ఉన్నది. మరి వర్క్ ఆపడం లేదు, పైపెచ్చిన మరి ఇదంతా వర్క్ జేసీ పెట్టి లేవల్ చేస్తున్నాడు. ఈ చందనవెల్లి అలాగే హైదరాబాద్ మాచనపల్లి మరి ఎక్కడ చూసినా కానీ భూ నిర్వాసితులకు అన్యాయం జరిగిందని చెప్పి మరి గత ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పినా కానీ మరి పట్టించుకోలేదు. అలాగే మరి రేవంత్ రెడ్డి గారు కూడా పట్టించుకోవట్లేదు. రేవంత్ రెడ్డి గారు ఒకటే వేడుకుంటున్నాము, దయచేసి మరి వీళ్ళందరికీ రైతులకు న్యాయం చేసిందాక అలాగే ఈ ఎవరైతే ఉన్నారో రైతులు అసలైన రైతులు వాళ్ళకు మరి నష్టపరిహారం ఇస్తారా, లేకుంటే మరి డబ్బులు ఇస్తారా, మరి ఇంకా భూమి ఇస్తారా అని చెప్పేసి ఏదో ఒకటి తేల్చాలి. అలాగే ఇంతకుముందు బట్టి విక్రమార్క గారు కూడా మరి ఎలక్షన్ కంటే ముందు వచ్చేసి మాట్లాడాడు, హామీలు ఇచ్చాడు. అప్పుడు మరి ఇప్పటివరకు హామీలు నెరవేర్చలేదు. మరి చాలా హామీలు ఇచ్చారు, హామీలన్నీ వదిలేసి పక్కకు పెట్టేసి భూములన్నా మాయమాగియాలని చెప్పి చందనవెల్లి రైతులు మరి భూ నిర్వాసితులు వేడుకుంటున్నారు. దయచేసి వాళ్ళకి హామీలు నెరవేర్చాలని చెప్పి కోరుకుంటూ మరి నేను మీ నీరిటి ఆంజనేయులు తెలంగాణ హిందూ సోషల్ టీవీ తరపు నుంచి మరి రిపోర్టింగ్ చేయడం జరుగుతున్నది. ధన్యవాదాలు.